మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ కాస్త గందరగోళం చేసే ప్రయత్నం చేసింది. దాంతోపాటు జగదీశ్వర్ రెడ్డి చైర్ను కించపరిచారనేటువంటి స్టేట్మెంట్ కాంగ్రెస్ చేస్తూ ఉంది, సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతూ ఉంది మదన్మోహన్ రావు గారు? నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్ట్గా అనుకుంటున్నారా? తర్వాత ఈరోజు జగదీశ్వర్ రెడ్డి చేసినట్టు సమాచారం. నిన్న గవర్నర్ అనేది ఒక రెస్పెక్టబుల్ పొజిషన్. గవర్నర్ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు తాను ప్రభుత్వం బడ్జెట్ ముందు ఆనవాయితీగా ఇచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ కూడా రాక సభకు వచ్చిండ్రు. నేను కేటీఆర్ హరీష్ని అడుగుతా ఉన్నాను, మీరు గవర్నర్ ఇన్నిసార్లు మీరు సీనియర్స్ అని చెప్పుకుంటారు కదా, ఇన్నిసార్లు ఎలక్ట్ అయినాము, 10 సంవత్సరాలు మేము గవర్నమెంట్ నడిపించినా అని చెప్తున్నావు కదా కేటీఆర్. మరి ఇదే హరీష్ రావు ఎల్ఏ మినిస్టర్గా పనిచేసినావు కదా, మరి నీకు రెస్పెక్ట్ తెలియదా? గవర్నర్ అంటే తెలియదా రెస్పెక్టు? నిన్న మొత్తము ఎంటైర్ సెషన్లో ఒక్క నిమిషం కూడా మాట్లాడలేకుండా వీధిలో మాట్లాడినట్టు, రౌడీలో మాట్లాడినట్టు కంటిన్యూస్గా మాట్లాడి ఎక్కడ కూడా నిన్న గవర్నర్ స్టేట్మెంట్ రానియకుండా చేసిండ్రు. ఈరోజు అదే గవర్నర్ స్టేట్మెంట్ గురించి ధన్యవాదాలు తెలిపే క్రమంలో మరి ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినారు, సీనియర్ లెజిస్లేటర్ అని చెప్తా ఉన్నారు. నువ్వు ఎవరు అని అడుగుతున్నాడు, నీకేం సంబంధం అని అడుగుతున్నాడు. అనలేదనడానికి ఇట్ ఇస్ ఆన్ రికార్డ్. మీరు మాట్లాడుతున్నారు కదా, అసెంబ్లీ అనేది ఆన్ రికార్డ్గా మీరు క్వశ్చన్ చేస్తున్నారు, నీకేం సంబంధం అంటున్నారు. మరి చైర్కు మీరు రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఒక దళితునికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ దళితుని మన చైర్ మీద కూర్చోబెట్టారు. మీరేమన్నారు, ముఖ్యమంత్రిగా దళితుని చేస్తానని చేయలేదు. మేమన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేయకుండా 100% ముఖ్యమంత్రిని ఓసీకి ఇచ్చి దీన్ని ఎస్సీ కూడా ఇచ్చి ఇలా రెస్పెక్ట్ పోయింది. అందుకే మేమేం అడుగుతున్నామంటే 100% ఎక్స్పెల్ చేయాలని చెప్పి అడుగుతున్నాం. నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటి స్టేట్మెంట్ స్ట్రెచర్ మార్చురీ కరెక్ట్ అనుకుంటున్నా, దీన్ని ఎట్లా? 100% ఇప్పుడు ఈరోజు కేటీఆర్ ఏమంటున్నారు, ఒక సీఎం పొజిషన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఒక రేవంత్ రెడ్డి అనే కంపల్సరీ మీరు ఇవ్వాలి కదా. నీ స్టేచర్ లేదు, నువ్వు మాట్లాడే పద్ధతేనా, ఒక చైర్కు మాట్లాడే పద్ధతేనా? ఆయన ముఖ్యమంత్రి పొజిషన్లో రేవంత్ రెడ్డి గారు. అదే ముఖ్యమంత్రి గారు అన్నారు, నా స్టేచర్ కాదు, మీరు స్ట్రెచర్ మీదకి వెళ్ళిపోయారు, కొన్ని రోజులతో వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతారని చెప్పింది. ఇంకొకటి, మంత్రివర్గ విస్తరణ గురించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది. ఏంది అసలు మంత్రివర్గ విస్తరణ ఇంత డిలే కావడానికి రీజన్ ఏంటి? అధిష్టానం పర్మిషన్ ఇవ్వట్లేదా? ఇంకా మీరు ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తారని ఆశ చూస్తూ ఉన్నారా? లేకుంటే మీ లోపల పోటీ ఎక్కువ ఉందా కాంగ్రెస్ పార్టీలో? ఏం జరుగుతూ ఉంది? మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం నిర్ణయించేది. ఇంకెవరో వస్తారు వాళ్ళకు ఇవ్వాలన్నది అధిష్టానం కాదు. అధిష్టానము ఆ టైం కొరకు వెయిట్ చేస్తూ ఉంది. ఎక్స్పాన్షన్ కూడా తొందరనే జరుగుతుందని చెప్పి అధిష్టానం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే అర్హులకు ఎలిజిబిలిటీ వాళ్ళకి చేస్తామని చెప్తా ఉన్నది, కానీ ఏదో వేరే వాళ్ళు వస్తారు మంత్రులు ఇస్తారని చెప్పి ఇది ఇన్ఫర్మేషన్ అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్. మీరు ఏఐసీసీ నేతలకు మీరు కూడా సన్నిహితంగా ఉంటారు, కలుస్తూ ఉన్నారు, మీరు రేస్లో మీ పేరు వినిపిస్తూ ఉంది చర్చలో. ఏం జరగబోతుంది? ఎప్పటివరకు అయిపోయే అవకాశం ఉంది విస్తరణ? మరి అధిష్టానం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు డిసైడ్ చేయాల్సింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా మరి సన్నిధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన మొత్తం టీముని చేసేసుకొని నెక్స్ట్ వచ్చే 4 సంవత్సరాల్లో పాలన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక తప్పకుండా మేము ఆశించేది ఏంటంటే తొందరలోనే 2-3 వారాల్లో చేస్తారని చెప్పి నేను ఆశిస్తాను. కేసీఆర్ ఒకరోజు వచ్చారు, నిన్న హాజరయ్యారు, వెళ్ళారు. సో హాజరవుతానని చెప్పారు కానీ ఒకే రోజు హాజరయ్యారు గవర్నర్ స్పీచ్ సందర్భంగా. సో ఫర్దర్గా వస్తారని అనుకుంటున్నారా? బడ్జెట్ సెషన్ పూర్తి ఇంకేమైనా హాజరవుతారని అనుకుంటున్నారా మదన్మోహన్ రావు గారు? కేసీఆర్ గారు రారు. ఎందుకంటే కేసీఆర్ గారు మీరు చెప్పిన కేసీఆర్ ఇప్పటి నుంచి వస్తున్నారని చెప్పి అన్ని మీడియాలో పెట్టి ఒక ప్రతిపక్ష మీటింగ్ పెట్టి ఒకటి హడావిడి చేసేసి మీరు అర్ధగంట ముందే రావాలని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. సో అన్ని మీడియాలో కూడా ఈ సభల నుంచి వస్తారు, చెండాడుతారు, దీని సంగతి చూస్తారు, కాంగ్రెస్ హామీలను చెండాడుతారని చెప్పారు. హామీలు చెండాలంటే ఇక్కడ 7 లక్షల కోట్లు అప్పులు చేసిన తర్వాత హామీలు వచ్చి 14 నెలలు అయింది కదా. మీరు 2 సార్లు వచ్చిండ్రు. మొత్తం ఎంటైర్ అసెంబ్లీ సెషన్లో మొత్తం 14 నెలల్లో లాస్ట్ బడ్జెట్లో వచ్చిండ్రు, మళ్ళీ నిన్న వచ్చిండ్రు, మళ్ళీ ఇలా రాలేదు. వాళ్ళు ఏం చెప్పారు, కంటిన్యూస్గా వస్తారు. మా ముఖ్యమంత్రి గారు పదే అడుగుతున్నాడు, రా ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు కూర్చో, నీ ఎక్స్పీరియన్స్ను మాకు చూపించు అని చెప్పి అడుగుతా ఉన్నాడు. కానీ వాళ్ళు చేయకుండా ఈ విధంగా ఈరోజుగా చాలా చిల్లరగా జరిగింది. ఎందుకంటే ఎంతసేపు సభను రానియకుండా ట్రై చేస్తున్నాడు తప్ప ఇంకేం మాట్లాడతలేదు. నిన్న కేటీఆర్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఉద్దేశించి మ్యాడ్ డాగ్, ఈయనకు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయించాలి లేదంటే వేరే వాళ్ళని కరుస్తున్నటువంటి స్టేట్మెంట్ చేశారు. కేటీఆర్కి ఏమైందంటే అహంకారం అయిపోయింది. ఆ డిప్రెషన్లో, ఫ్రస్ట్రేషన్లో
10 సంవత్సరాలు రూల్ చేసిండ్రు. ఈ సంవత్సరం కూడా వాళ్ళు వస్తారని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళకి అన్ఫార్చునేట్ అయింది. మాకు ఫార్చునేట్గా ప్రజలు మమ్మల్ని గడ్డబెట్టారు. ఈ రోజు కూడా మ్యాడ్ డాగ్ అని మాట్లాడుతున్నాడు. ఒక సీఎం చైర్ను ఆయన మ్యాడ్ డాగ్ అవుతున్నాడు తప్ప సీఎం మ్యాడ్ కాదు. ఇలా పబ్లిక్ నేను తీసుకుపోయి పక్క చైర్లో కూర్చోబెట్టారు. ఆల్రెడీ మ్యాండేట్ హ్యాస్ బిన్ గివెన్, మ్యాండేట్ ఇచ్చేసారు పబ్లిక్. అయినా ఆయన 14 నెలలు కూడా కాలేదు మ్యాడ్ డాగ్ అని మాట్లాడుతున్నాడు. 100% పబ్లిక్లు ఈ రోజు కూడా 100% వాళ్ళ ఫ్యామిలీ మీద వ్యతిరేకత ఉన్నది. చివరగా జగదీశ్వర్ రెడ్డి ఎక్స్పెల్ని కోరుకుంటున్నా, సస్పెండ్ చేయాలంటున్నారు. మేమందరము ఇంతకుముందు ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ అందరు కూడా మాట్లాడినాము. అందరం కూడా ఏకకంఠంలో ఉన్నాము. అందరు కూడా ఒపీనియన్స్ కూడా డిప్యూటీ సీఎం గారు మాతో తీసుకున్నారు. ఒక చైర్కి, ఒక కులానికి, ఒక దళిత కులానికి, వెనుకబడ్డ కులానికి ఈరోజు డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడిండు. ఆయన నువ్వు అని మాట్లాడిండు. నీకు ఏం హక్కు ఉంది అన్నాడు. అంటే ఇవాళ ఆ చైర్ మీద ఎవరు కూర్చున్నా సరే వాళ్ళకి హక్కు ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఒక దళిత సమాజానికి చెందిన వ్యక్తి ఆ రోజు అక్కడ కూర్చున్నాడు. ఈరోజు 100% మేము ఎక్స్పెల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది మదన్ మోహన్ రావు గారు చెప్తా ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి లోపల వివరించినటువంటి తీరు విషయంలో కాంగ్రెస్ ముక్తకంఠంతో ఉంది. ఆయనను సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్ యథావిధిగా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు కేటీఆర్ వ్యాఖ్యలపైన కానీ మంత్రి వర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా మదన్ మోహన్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, అసెంబ్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.